సొల్యూషన్ విత్ హైయెస్ట్ డెల్టా టీబీ. సో ఇట్లాంటి క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయాలంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ లేదా నెంబర్ ఆఫ్ పార్టికల్స్ చూసుకోవాలి. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ n ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా టీబీ. సో వేర్ n వాల్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా టీబీ కాబట్టి నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎంత ఎక్కువగా ఉంటే దానికి అంత డెల్టా టీబీ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ NaCl మాలిక్యూల్ తీసుకుంటే n వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ n వాల్యూ 2 వస్తుంది. ఇక్కడ యూరియా ఇక్కడ అసోసియేషన్ ఉండదు, డిసోసియేషన్ ఉండదు కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. CaCl2 కేసులో n ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుంది. AlCl3 కేసులో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ లేదా నెంబర్ ఆఫ్ అయాన్స్ అనేవి 4 వస్తాయి కాబట్టి సో ఇక్కడ n వాల్యూ దేనికైతే ఎక్కువగా ఉంటుందో ఏ కాంపౌండ్కి సో దానికి డెల్టా టీబీ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. సో n ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ డెల్టా టీబీ కాబట్టి AlCl3 వాల్యూ యొక్క డెల్టా టీబీ అనేది ఎక్కువగా ఉంటుంది.